అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. ఈరోజు వీడియో వచ్చేసరికి మీషోలో బోల్డ్ అని తీసుకున్నాను అనమాట. లేసెస్, శారీస్, మిషన్కి సంబంధించినవి కొన్ని ఇట్లా అన్నీ తీసుకున్నా. ఇవన్నీ కలిపి ఒక్క వీడియో చేద్దామని చేస్తున్నాను. ఆల్రెడీ ఓపెన్ చేశాను. షార్ట్ వీడియోస్లో ఏంటంటే ఓపెనింగ్ వీడియో అనేది పెట్టాను. ఈ లాంగ్ వీడియోలో కూడా ఒకసారి చూపిద్దాము, ఒకే దగ్గర అన్నీ చూస్తారు అని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ శారీ, ఇది వచ్చేసి టిష్యూ శారీ అండి. మనకి 2 కలర్స్ మిక్స్ అయ్యి వస్తుంది, చూసారు కదా, షేడ్ 2 కలర్స్ వస్తుంది. చాలా బాగుంది ఈ కలర్ అయితే. చూడండి, శారీలకు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇదైతే నేను ఆర్డర్ పెట్టలేదు, మన కస్టమర్ ఒకళ్ళు ఆర్డర్ పెట్టారు. బట్ రివ్యూ ఏదైనా మీకు యూజ్ అవుతుందని చేస్తున్నాను. వాళ్ళు వచ్చేసి పక్కన ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి, సేమ్ అలాగే డ్రెస్ కుట్టమని ఈ ఫ్యాబ్రిక్ అయితే ఆర్డర్ పెట్టారనమాట. దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ ఇట్లా వచ్చిందండి. ఇవన్నీ గోల్డ్ కలర్ బీడ్స్ ఇట్లా స్టిక్ చేశారు. రా సిల్క్ బ్లౌజ్ అనమాట ఇది. పర్లేదు, బాగానే ఉంది. బట్ నేనైతే ప్రిఫర్ చేయను అనమాట ఇలాంటి బ్లౌజ్ పీసెస్. ఇవి అంత స్ట్రాంగ్ అయితే ఉండవండి. ఇవి వచ్చేసి హ్యాండ్స్కి కూడా బీడ్స్ ఇచ్చారు. అండ్ రీసెంట్గా నేను మా సర్కిల్లో ఒక అమ్మాయి వేసుకుంటే చూశాను. సేమ్ మ్యాక్సిమం ఇదే కాంబినేషన్ అయ్యి ఉండొచ్చు. ఇది పైన టాప్ పార్ట్కి యూజ్ చేసేసి ఇది కింద బాటమ్ పార్ట్కి అంబ్రెల్లా కట్ అయితే వాళ్ళు స్టిచ్ చేయించుకున్నారనమాట. చూడటానికి చాలా బాగా అనిపించింది నాకు. ఇది టాప్ పార్ట్ అండ్ ఇది బాటమ్ యూజ్ చేసుకున్నారు ఓన్లీ శారీతోనే. చాలా బాగా అనిపించింది, పిక్ చూశాను నేను. సో మనమైతే ఇక్కడ చెప్పాను కదా, ఆ డ్రెస్ అయితే స్టిచ్ చేయాలి. అది కూడా వీడియో అనేది కటింగ్ స్టిచ్చింగ్ మీకు పెడతాను ఒకసారి. ఇది ఫస్ట్ శారీ అండి. అండ్ ఇంకోటి వచ్చేసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను పర్సనల్గా. ఇది కూడా టిష్యూ శారీయే. కొంచెం దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం క్వాలిటీ ఎక్కువ, కొంచెం కాస్ట్ ఎక్కువ. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది, చూసారు కదా. యాక్చువల్లీ ఇది నేను డ్రెస్ కోసమని తీసుకున్నాను అనమాట. నేను అనుకున్న డ్రెస్ పిక్ అయితే ఇక్కడ పెడతాను చూడండి. ఆ డ్రెస్ స్టిచ్ చేసుకుందాము, మన 100 అవుట్ఫిట్స్లో యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టాను. బట్ శారీ వచ్చిన తర్వాత నాకు ఎందుకో దీన్ని శారీగానే యూజ్ చేద్దాం అనిపిస్తుంది. శారీగా కూడా ఇట్లా ప్లెయిన్గా కాకుండా దీన్ని కూడా మనం డిజైన్ చేద్దాము. అది కూడా మీషోలో దొరికే వాటితోనే. ఎవరైనా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు కదా, మీషో అంటే మనకి ఇంటికి వచ్చేస్తాయి. సో అందుకని ఇది కూడా ఒక వీడియో అనేది చేస్తాను. బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకుంటున్నాము, అలాగే దీనికి లేస్ ఏది యాడ్ చేస్తున్నాము మొత్తం కూడాను. బ్లాక్గా ఉన్న వాళ్ళు తొందరగా ప్రిఫర్ చేయరు ఈ కలర్. బట్ చూసారు కదా, నాకైతే బాగానే ఉంది. ఇది ఆరాంగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుందండి. చెప్పానుగా ఇందాక, టిష్యూ శారీస్ ఏవైనా సరే మనకి సూపర్ క్వాలిటీ అయితే ఈ కాస్ట్లో రావు కదా, ముడతలు పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనం ఐరన్ చేసుకుని వేసుకుంటే మాత్రం ఎన్నాళ్ళైనా కానీ నీట్గా ఉంటుంది. దీనికి వచ్చేసి బ్లౌజ్ సపరేట్గా మిగిలేదు, రన్నింగే. ఇది సెకండ్ శారీ. అండ్ లేసెస్ ఆర్డర్ పెట్టాను నేను. దీనికోసం అయితే కాదు, దీనికోసం స్పెషల్గా ఇంకో లేస్ అనేది ఆర్డర్ పెట్టాను. ఇవి పర్సనల్గా ఏవైనా డ్రెస్సెస్ డిజైన్ చేసినప్పుడు, హాఫ్ శారీస్ అట్లా యూజ్ అవుతాయి అని చెప్పేసి. కొంచెం మీషోలో అన్నీ రీజనబుల్లో ఉండవు, కానీ కొన్ని ప్రోడక్ట్స్ మనకి రీజనబుల్లో ఉంటాయండి. అలాంటివి మనం కొనేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, నాకు ఇక్కడ లేసెస్ దొరకవు. దొరికినా కానీ ఇక్కడ అంతా టూ మచ్ కాస్ట్. ఒకే ఒక షాప్ ఉంది, వాళ్ళు టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు. అందుకని చెప్పేసి నేను కొంచెం రీజనబుల్ అనిపిస్తే మీషోలో ఆర్డర్ పెట్టేస్తాను. చూసారు కదా, చాలా బాగుంది ఇది. ఫస్ట్ కవర్లో చూసి బాగాలేదనిపించింది నాకు, అది కవర్ ప్రాబ్లము. మనం ఓపెన్ చేసిన తర్వాత చూస్తే చాలా బాగుంది. ఇది మనం తీసుకున్న శారీస్కి పెట్టి చూపిస్తాను ఒకసారి, ఎలా ఉందో చూడండి. ఇప్పుడు కట్ వర్క్ లేసే కదా మొత్తం ట్రెండింగ్ మనకి. దీనికైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఇది చూసారా, చక్కగా మ్యాచ్ అయిపోయింది. దేనికైనా సెట్ అయిపోతాయండి ఇలాంటి లేస్లు. సో హాఫ్ శారీస్కి కానీ శారీస్కి కానీ 9 మీటర్స్ వస్తుంది మనకి, శారీకి సరిపోతుంది. చూసారా, బాగా మ్యాచ్ అయింది.
అండ్ ఇది ఒకటి అనమాట తీసుకుంది. వీటి కోడ్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఏది చూపించే దగ్గర దాని కోడ్ అనేది మెన్షన్ చేస్తాను. అండ్ ఇంకో లేస్ అనేది ఆర్డర్ పెట్టాను నేను. సారీ ఇలాగే ఉంచుదాం, ఇది కూడా పెట్టి చూపిస్తాను. ఇదైతే ఇంకా తక్కువ కాస్ట్కి వచ్చింది మనకి. బడ్జెట్లో డిజైన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ లేసెస్ అయితే బాగా యూజ్ అవుతాయి అన్నమాట. దీంట్లోనే నా దగ్గర కర్వ్ లేస్ కాస్ట్ది కూడా ఉంది. బట్ చూసుకుంటే దేని లుక్ దానికే బాగుంటుంది. బట్ ఏంటి అంటే ఇది వేసినా బాగుంటుంది, ఇది వేసినా కానీ మనకు బాగుంటుంది. ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువైపోయింది కాబట్టి బట్టలకు మరీ ఎక్కువ డబ్బులు పెట్టకుండా కొంచెం బడ్జెట్లో డిజైన్ చేసుకుంటే వేసుకున్న నాళ్ళు వేసుకొని తీసేయచ్చు అనమాట. నేనైతే అలాగే ఆలోచిస్తాను. చూసారు కదా, దీనికి అంతా సెట్ అయ్యేలా. ఇందాకైతే బాగా సెట్ అయింది, ఈ శారీకి సెట్ అయిద్దేమో చూద్దాము. చూసారు కదా, దీనికి కొంచెం సెట్ అయినట్టు అనిపిస్తుంది నాకు. మనము ఇదేంటి అంటే కొంచెం డార్క్ కలర్లో ఉంది లేస్, అదేమో లైట్ కలర్లో ఉంది, దేనికైనా సెట్ అవుతుంది. ఇది కొంచెం డార్క్ కలర్లో ఉంది కాబట్టి దీంట్లో గోల్డ్ మిక్స్ అయింది కాబట్టి దీనికైతే మ్యాచింగ్ అయింది. ఇది 2 షేడ్స్ వస్తున్నాయి కదా. సో ఇది కూడా అంతే, దుప్పటాస్కి వాటికి ఉంటుందనే నేను తక్కువ కాస్ట్లో వస్తుందని ఆర్డర్ పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసి మిషన్ కుట్టే వాళ్ళకి యూజ్ అవుతాయి జిప్స్, ఇన్విజిబుల్ జిప్స్ అండి. అసలు వీళ్ళు ఇచ్చారు, మంచిగానే ఇచ్చారు జిప్స్. అన్నీ ఒకసారి టెస్ట్ చేయాలన్నమాట, అంటే సరిగ్గా ఉన్నాయా లేవా అని అన్నీ టెస్ట్ చేయాలి. బట్ ఏంటి అంటే మనకు మెయిన్గా యూజ్ అయ్యే కలర్స్ ఏంటి, రెడ్, గ్రీన్, బ్లాక్, వైట్, ఇట్లా కదా, ఎల్లో. మ్యాక్సిమం పిల్లల డ్రెస్సెస్ కంటే ఇలాంటి షేడ్సే తీసుకుంటారు. ఈ షేడ్ కూడా పర్లేదు, కొంచెం యూజ్ అవుతుంది మనకి. మరి దారుణంగా అయితే అసలు ఎల్లో లేదు దీంట్లో, బ్లూ కలర్ లేదు, గ్రీన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ మాత్రం ఒకటి బాటిల్ గ్రీన్ ఇచ్చారు ఒకటి, ఈ గ్రీన్ ఇచ్చారు. అసలు ఈ గ్రీన్లో మనం డ్రెస్సెస్ అంత తొందరగా డిజైనే చేసుకోము అసలు. సో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే ఎక్కువ కలర్స్ ఇవ్వలేదు, లైట్ కలర్స్ ఇచ్చారు. వాడి దగ్గర స్టాక్ అయిపోయినాయని మనకు పంపించాడేమో, అన్ని లైట్ కలర్స్ ఇచ్చారు. అదొక్కటే తప్ప క్వాలిటీ అవి బాగానే ఉన్నాయి మనకి. కాస్ట్ కూడా బయటతో పాటు ఉంటుంది, లేదా కొంచెం తక్కువ ఉంటుంది మీకు అవైలబిలిటీని బట్టి. నాకైతే ఇక్కడ జిప్స్ దొరకట్లేదు, దొరికినా కానీ ఇన్విజిబుల్ జిప్స్ ఉండవు, నార్మల్ జిప్సే ఉంటాయి. వాటితో కాస్ట్ కంపేర్ చేసుకుంటే సేమ్ కాస్ట్ ఉంది. నేను అందుకని మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నా. సో మనకి హైదరాబాద్, ఇట్లా గుంటూరు ఇలాంటి వాటిలో ఏంటంటే మనకి సపరేట్గా షాపులు ఉంటాయి బట్టల కోసమని, వీటి కోసమని. సో మనకి ఈజీ అనమాట తెచ్చుకోవడం, అన్నీ దొరుకుతాయి కూడా. బట్ నాకు ఇక్కడ ఆప్షన్ లేక అన్నీ ఆన్లైన్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అలాగని ఎక్కువ పెట్టి తెచ్చుకోలేం కదా, అసలే బడ్జెట్ ఫ్యాషన్ మంది. సో ఇవన్నమాట, ఇవి కూడా బాగానే ఉన్నాయి, ఉంచేస్తాను. ఇవి కూడా పంపించను, యూజ్ అయితే దేనికో దానికి. సో ఇవండి. ఇంకోటి నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే డోరీ తీయడం అస్సలు రాదు. డోరీ తీయడం భలే కష్టం నాకు, అందుకే నేను రెడీమేడ్ డోరీస్ పెట్టేస్తాను వేటికైనా. బట్ ఫినిషింగ్ అనేది డ్రెస్ ఎంత బాగా ఇచ్చినా రెడీమేడ్ డోరీ పెట్టడంతో నచ్చట్లేదు అనమాట. సో ఇదైతే మీషోలో ఆర్డర్ పెట్టాను, ఇంకా ట్రై చేయలేదు, చేయాలి ఎప్పుడో ఒకసారి, ఎలా వస్తుందో చూడాలి. డోరీ కోసమని ఆర్డర్ పెట్టాను ఇది. దీంతో పాటు 2 ఆర్డర్ పెట్టుకున్నానులేండి. మనకు కావాలంటే ఇది సింగిల్గా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది మనకి. కర్వ్ స్కేల్, మనకి ఆర్మ్ హోల్ దగ్గర కర్వ్ తీస్తాం కదా, ఈ మధ్య షేప్స్ అవి ఇంకా పర్ఫెక్ట్గా రావాలనిపిస్తుంది నాకు. ఫ్రీ హ్యాండ్ తీసేస్తున్నాను ప్రతిసారి, అలా కాకుండా పర్ఫెక్ట్గా దీంతో తీద్దామని చెప్పేసి ఇది ఒకటి కొనుక్కున్నా. ఇది వరకు ఉండేది వేరే వాళ్ళకి ఇచ్చాను, నాకు ఫ్రీ హ్యాండ్ వచ్చింది కదా అని. బట్ మళ్ళీ అవసరం అనిపిస్తుందని ఒకటి తీసుకున్నాను.
సో ఇవి అండి మీషో ప్రోడక్ట్స్ అయితే. నేను తీసుకున్న వాటి వరకు అకార్డింగ్ టు ప్రైస్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. సో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు పైన కోడ్స్ మెన్షన్ చేశాను కదా, తీసుకోండి. అవి కనుక లింక్స్ కనుక ఓపెన్ అయ్యేటట్లు ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ కూడా మీరు డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు లింక్స్ ద్వారా అయితే. సో ఇది అండి ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. బాయ్.